గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము జంతు సంబంధాలు, దీన్ని ఎనిమల్ అసోసియేషన్స్ అని చెప్తాం. ఎనిమల్ అసోసియేషన్స్ అంటే జంతువులు వివిధ జంతువులతో కూడినటువంటి ఎలాంటి సంబంధాలు ఏర్పరచుకుంటాయి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాము. ప్రకృతిలో ఏ జీవి తనంతట తాను ఒంటరిగా జీవించలేదు. ప్రతి జీవి సమాజంలో ఉన్నటువంటి ఇతర జంతువులతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఈ సంబంధం మొక్కలకు మొక్కలకు మధ్య అయినా, లేదా జంతువులకు జంతువులకు మధ్య అయినా, లేదా మొక్కలకు జంతువులకు మధ్య అయినా ఉండవచ్చు. సంబంధం అనేది ఒకే జాతికి చెందిన జీవుల మధ్య ఉంటే దానిని జాత్యంతస్థ సంబంధము అని చెప్తాం. వేర్వేరు జాతులకు చెందినటువంటి జీవుల మధ్య ఉంటే దాన్ని జాతి అంతర సంబంధం అంటాం. అంటే ఒకే జాతికి చెందిన జీవుల మధ్య ఉంటే జాతి అంతస్థ సంబంధం. జాతి అంతస్థ అంటే ఒకే జాతికి సంబంధించిన మధ్యలో ఉంటే, అంతరంగా ఉంటే జాతి అంతస్థ సంబంధం అంటాం. వేరువేరు జాతులకు సంబంధించినటువంటి జంతువుల మధ్య సంబంధం ఉంటే దాన్ని జాతి అంతర సంబంధం అంటాం. అంటే వేరువేరు జాతుల మధ్య గల సంబంధాన్ని 4 రకాలుగా మనం చెప్తాం. ఒకటి ఏంటంటే సహజీవనము, రెండవది ఏంటి పరాన్న జీవనము, మూడవది పోటీ, నాలుగవది భక్షక జీవనము అని చెప్తాం. ఈరోజు మనము సహజీవనం అంటే సింబయోసిస్ అని చెప్తాం. సింబయోసిస్ అంటే సింబయోసిస్ ఈజ్ అన్ ఎకలాజికల్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆర్గానిజమ్స్ ఆఫ్ డిఫరెంట్ స్పీసీస్. ఇక్కడ చూడండి, మనము సహజీవనం 2 వేరువేరు జాతులకు చెందినటువంటి జీవుల కలిసి పరస్పర సహకారంగా జీవించడాన్ని సహజీవనం అని చెప్తాం. సహజీవనంలో 2 జీవులు లాభం పొందుతాయి, లేదా ఒక జీవి అయినా లాభం పొందుతుంది, కానీ ఏ జీవికి నష్టం జరగదు. అంటే ఇక్కడ చూడండి, సహజీవనంలో పొందితే లాభం 2 జీవులకు మధ్య లాభం పొందుతుంది, లేదా ఏదైనా ఒక జీవి అయినా లాభం పొందుతుంది, కానీ ఏ జీవి కూడా నష్టం అనేది జరగదు. సో లాభం జరిగితే మనము ప్లస్ అని గుర్తు చేత చెప్తాం, నష్టం జరిగితే మైనస్ గుర్తు చేత కానీ, లాభం కానీ నష్టం కానీ జరగకుండా తటస్థంగా ఉంటే 0 అని గుర్తు చేత మనం సూచిస్తారు. సహజీవనము 2 రకాలుగా ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే అన్యోన్య సహజీవనము, రెండోది సహభోజకత్వము అని చెప్తాం. అన్యోన్య సహజీవనము, తర్వాత సహభోజకత్వం. అన్యోన్య సహజీవనం గురించి ఈరోజు తెలుసుకుందాం. 2 వేరువేరు జాతులకు చెందినటువంటి జీవులు కలిసి జీవిస్తున్నప్పుడు 2 భాగస్వాములకు లాభదాయకంగా ఉండే సహజీవనాన్ని అన్యోన్య సహజీవనం అని అంటాం. అన్యోన్యాశ్రయ సహజీవనం అనే పదాన్ని ఎవరు కనిపెట్టారు మొట్టమొదటిసారిగా అంటే డిబారీ. ఎవరు? డిబారీ అనే వ్యక్తి ప్రతిపాదించడం జరిగింది. దేన్ని ప్రతిపాదించాడు? అన్యోన్యాశ్రయ సహజీవనాన్ని ఎవరు ప్రతిపాదించారు అంటే డిబారీ. అన్యోన్యాశ్రయ సహజీవనానికి ఉదాహరణలు మనం చూద్దాం కొన్ని. రైజోబియం లెగ్యుమినేసి 2 మొక్కలు. సో రైజోబియం బ్యాక్టీరియా, లెగ్యుమినేసి మొక్కలకు సంబంధించినవి. సో లెగ్యుమినేసి జాతి మొక్కల వేరు పొడిపెల్లో రైజోబియం అనే బ్యాక్టీరియా నివసిస్తుంది. ఈ బ్యాక్టీరియా వాతావరణంలో స్వేచ్ఛాయుతమైనటువంటి నైట్రోజన్ను నైట్రేట్గా మార్చి మొక్కలకు అందజేస్తుంది. ఫలితంగా మొక్కల నుంచి ఈ యొక్క బ్యాక్టీరియా కార్బోహైడ్రేట్లు మరియు ఇతర పదార్థాలను గ్రహిస్తుంది. ఏం చెప్పాను? లెగ్యుమినేసి జాతికి చెందినటువంటి మొక్కల వేరు బుడిపెల్లో రైజోబియం అనే బ్యాక్టీరియా నివసిస్తుంది. ఈ బ్యాక్టీరియా వాతావరణంలో ఉండేటువంటి స్వేచ్ఛా నైట్రోజన్ను నైట్రేట్లుగా మార్చి మొక్కకు అందజేస్తుంది. ఫలితంగా మొక్కల నుంచి ఈ యొక్క బ్యాక్టీరియా కార్బోహైడ్రేట్లు మరియు ఇతర పదార్థాలను గ్రహిస్తుంది. రెండో చూడండి, చెదపురుగులు ట్రైకోనింఫా. చెదపురుగులు తినే ఆహారం కొయ్య, కాగితం. ఈ రెండిట్లో మనకి ఏముంటుంది? సెల్యులోజ్ అనేది పదార్థం ఉంటుంది. ఈ సెల్యులోజ్ జీర్ణం చేసే సెల్యులేజ్ అనే ఎంజైమ్ను ఇది ఉత్పత్తి చేయలేవు. అందువలన చెదపురుగుల ఆంత్రంలో ట్రైకోనింఫా అను కషాభయుత ప్రోటోజోవా జీవి సహజీవనం చేస్తుంది. ట్రైకోనింఫా సెల్యులేజ్ అనే ఎంజైమ్ను ఉత్పత్తి చేసి సెల్యులోజ్ను జీర్ణం చేస్తుంది. ఫలితంగా చెదపురుగుల నుంచి ట్రైకోనింఫా ఆహార పదార్థాలను పొందుతుంది. రెండవది 3 చూడండి ఎగ్జాంపుల్. ఋషిపీత సి అనిమోన్. యుపాగురస్ అనే ఋషిపీత గ్యాస్ట్రోపోడ్లకు చెందిన ఖాళీగా ఉన్న కర్పరం లోపల నివసిస్తుంది. ఈ కర్పరం ఉపరితలం పైన అడాంసియా అనే సి అనిమోన్ నివాసం ఏర్పరచుకుంటుంది. సి అనిమోన్లో ఉన్నటువంటి దంశకణాల వలన ఋషిపీత శత్రువుల బారి నుంచి రక్షించబడుతుంది. ఫలితంగా ఋషిపీత నుంచి సి అనిమోన్కు 2 రకాలుగా లాభం చేకూరుతుంది. ఒకటి ఏంటి? సి అనిమోన్ ఒక చోట నుంచి మరొక చోటికి రవాణా చేయడం కోసము ఈ యొక్క సి అనిమోన్స్ ఉపయోగపడుతుంది.
చీమలు హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ ఋషిపీత తినగా మిగిలినటువంటి ఆహార పదార్థాలు లభిస్తాయి. అంటే పీత ఏదైతే ఉందో పీత తిన్న ఆహారాన్ని మిగతా సీ అనిమల్స్ ఏం చేస్తాయంటే వాటిని ఆహారంగా తీస్తాయి. ఏమంటే పీతలు ఒక చోట ఇంకో చోట కదిలినప్పుడు ఏంటంటే వాటికి కదలడానికి కోసం కూడా ఈ యొక్క పీతలు అంటే పీత యొక్క కర్పర మీద అవి ఉంటాయి కాబట్టి ఒకటి కదలడానికి, రెండోది ఏంటంటే మిగిలిన ఆహారం తినడానికి. అంటే ఋషిపీత తినగా ఏమైనా ఆహారం మిగిలితే ఆ యొక్క ఫుడ్ని కూడా అది తీసేసుకుంటుంది, ఆహారంగా తింటుంది. నెక్స్ట్ లైకెండ్స్. శైవలాలు మరియు శిలీంధ్రాల వలన లైకెండ్లు ఏర్పడతాయి. శైవల నుంచి శిలీంధ్రానికి ఆహార పదార్థాలు లభిస్తాయి. ఫలితంగా శిలీంధ్రము శైవలానికి రక్షణ మరియు ఆహార పదార్థాల తయారీకి కావాల్సిన పోషక పదార్థాలను అందిస్తుంది. సో హైడ్రా, జూక్లోరెల్లా. క్లోరెల్లా ప్రజాతికి చెందినటువంటి జూక్లోరెల్లా అనే శైవలాలు క్లోరోహైడ్రా విరిడిస్ యొక్క అంతఃస్వచంలో పోషక కండర కణాల్లో ఉంటూ రక్షణను మరియు కిరణజన్య సంయోగక్రియ కావాల్సినటువంటి కార్బన్ డైఆక్సైడ్ను పొందుతుంది. కిరణజన్య సంయోగక్రియ వల్ల ఏర్పడిన పిండి పదార్థాలను మరియు ఆక్సిజన్ను హైడ్రాకు అందజేస్తుంది. అనగా హైడ్రా జూక్లోరెల్లాకు ఆవాసాన్ని కల్పిస్తే జూక్లోరెల్లా హైడ్రాకు ఆహారాన్ని అందిస్తుంది. అంటే ఒకటికొకటి పరస్పరంగా అవి సంయోగ సాహస్రయం చేసుకుంటున్నాయి. రెండోది మొసలి పల్వియానస్ పక్షి. మొసలి నోటిలో పల్వియానస్ పక్షి సహజీవనం చేస్తుంది. మొసలి నోట్లోని దంతాల మధ్య ఇరుక్కున్నటువంటి ఆహార పదార్థాలను మరియు జలగలను పక్షి తినివేసి ఆహార పదార్థాన్ని పొందుతుంది. ఫలితంగా మొసలి పక్షి నుంచి పళ్ళ మధ్య ఉన్నటువంటి జలగల బారిన పడకుండా రక్షించబడుతుంది. అంటే పక్షి యొక్క అంటే మొసలి యొక్క పళ్ళ మధ్యలో ఏమైనా ఆహారం ఇరుక్కుంటే ఆ జలగలు కానీ మిగతా మాంసం పదార్థం ఏదైతే ఉంటుందో అదేం చేస్తుంది, ఆ పళ్ళ మధ్య ఇరుక్కున్న ఆ యొక్క పదార్థం ఏం తింటుంది అంటే పల్వినియస్ పక్షి. ఆ పక్షి ఏం చేస్తుందంటే మొసలి యొక్క పళ్ళను క్లీన్ చేస్తుంది. సో అలా. నెక్స్ట్ ఏంటి మనకు చీమలు, ఎఫిడ్లు. చీమలు తమ సహనివేశాలలో ఎఫిడ్లను పోషిస్తాయి. ఎఫిడ్లు చీమల నుంచి ఆహారాన్ని పొందుతాయి. ఫలితంగా ఎఫిడ్ల యొక్క ఉదర భాగంలో ఉన్నటువంటి నాళాల ద్వారా స్రవించబడే రసాన్ని చీమలు గ్రహిస్తాయి. నెక్స్ట్ చూడండి పక్షులు, పశువులు. కొన్ని పక్షులు పశువులపై కూర్చొని వాటి మీద ఉన్న పేలను, బాహ్యపరాణ జీవులను తొలగించి ఆహారాన్ని పొందుతాయి. ఫలితంగా పక్షుల నుంచి పశువులు రెండు రకాలుగా లాభాన్ని పొందుతాయి. ఒకటి బాహ్యపరాణ జీవుల నుంచి రక్షణ పొందుతాయి. రెండోది ఏంటి, పక్షుల కాపలాదారునిగా ఉంటూ ఆపదలను సూచిస్తూ ధ్వనులను ఉత్పత్తి చేసి శత్రువుల నుంచి పక్షులను రక్షిస్తాయి. సో ఈ విధంగా ఏంటంటే మనకు పశువులకు మధ్య కూడా మనము రక్షణ అనేది ఉంటుంది. నెక్స్ట్ సహభోజకత్వము. రెండు వేరువేరు జాతులకు చెందినటువంటి జీవులు కలిసి జీవిస్తూ ఉన్నప్పుడు ఒక జీవికి మాత్రమే లాభం జరిగి రెండో జీవికి లాభం కానీ నష్టం కానీ జరగని సహనివేశాన్ని సహభోజకత్వం అని అంటారు. సహభోజకత్వానికి మనకు కొన్ని ఉదాహరణలు చూడండి. సహభోజకత్వం అంటే ఏంటి, రెండు వేరువేరు జాతులకు చెందిన జీవులు కలిసి జీవిస్తున్నప్పుడు ఒక జీవికి మాత్రమే లాభం జరిగి మరొక జీవికి లాభం జరగవచ్చు లేదా నష్టం జరగవచ్చు. సో అలా జరిగేటటువంటి సహజీవనాన్ని నష్టం కానీ జరగని అంటే లాభం కానీ నష్టం కానీ రెండు జరగవు. సో అలా అంటే ఇక్కడ ఏం చెప్తున్నా మనకు ఒక జీవికి మాత్రమే లాభం జరిగి మరొక జీవికి లాభం కానీ నష్టం కానీ జరగని సహనివేశమును ఏమంటాం, సహభోజకత్వం అని చెప్తాం. సహభోజకత్వం కొన్ని ఉదాహరణలు చూడండి. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, ఒకటి అంటుబిళ్ళ చేప, షార్క్ చేప. సో ఎకినిస్ అనే అంటుబిళ్ళ చేప దాని పృష్ఠతలంలో ఉన్నటువంటి అంటుబిళ్ళ సహాయంతో షార్క్ చేపలకు అంటుపెట్టుకుని ఉంటుంది. దీనివల్ల అంటుబిళ్ళ చేప రెండు లాభాలు పొందుతుంది. ఒకటేంటి, అంటుబిళ్ళ చేప ఒక చోట నుంచి మరొక చోటికి రవాణా చేయబడుతుంది. షార్క్ తినగా మిగిలిన ఆహార పదార్థాలను తింటుంది, కానీ షార్క్ చేపకు ఎటువంటి లాభం కానీ నష్టం కానీ జరగదు. అంటే ఊరికే ఆ యొక్క షార్క్ చేపకు అంటుకుంటుంది అంతే. అంటుబిళ్ళ ద్వారా అంటుకుని చేప ఏం చేస్తుందంటే నాకు శరీరానికి అంటుకుంటుంది, కానీ దానివల్ల ఎటువంటి లాభంగా నష్టంగా జరగదు. నెక్స్ట్ కిటాప్టెరస్ పీత. పాలికీట్లకు చెందినటువంటి కిటాప్టెరస్ అను జీవి బొరియల్లో నివసిస్తుంది. పాలియోనిక్స్ అను పీత కిటాప్టెరస్ బొరియ యొక్క పూర్వాంత భాగంలో చివరి భాగంలో నివసిస్తుంది. దీనివలన పీత 3 రకాల లాభాలు పొందుతుంది. ఒకటి, శత్రువుల బారి నుంచి రక్షించబడుతుంది. లోపలి నుంచి బయటకు వెళ్ళే నీటిలో ఉన్న ఆహార పదార్థాలను గ్రహిస్తుంది. నీటిలో ఉన్న ఆక్సిజన్ను గ్రహిస్తుంది. సో కానీ కిటాప్టెరస్కు ఈ విధమైన లాభం కానీ నష్టం కానీ జరగదు. అర్థమైంది కదా. కిటాప్టెరస్కి పీతకి మధ్య ఉన్న సంబంధం చూడండి. పాలికీట్కు చెందినటువంటి కిటాప్టెరస్ అనే జీవి బొరియల్ నివసిస్తుంది. పాలికీట్స్ అన్నీ కూడా బొరియల్లో నివసిస్తాయి. యూ షేప్లో, సముద్ర అడుగు భాగం యూ షేప్లో బొరియల్ చేసుకుని ఆ యొక్క బొరియల్లో నివసిస్తాయి. పాలియోనిక్స్ అను పీత కిటాప్టెరస్ బొరియ యొక్క చివరి భాగంలో నివసిస్తుంది. దీనివలన పీత 3 రకాల లాభాలు పొందుతుంది. ఒకటి ఏంటంటే మన శత్రువుల బారి నుంచి రక్షించబడుతుంది. రెండోది లోపల నుంచి బయటకు వెళ్ళే నీటిలో
ఉన్నటువంటి ఆహార పదార్థాలను గ్రహిస్తుంది, నీటిలో ఉన్న ఆక్సిజన్ను కూడా గ్రహిస్తుంది. కానీ కీటాప్టెరస్కు ఏ విధమైన లాభం కానీ నష్టం కానీ జరగదు. నెక్స్ట్ చూడండి, యుకారాయిడ్ పురుగు, పొలుసులు పురుగు, పీత మరియు చేప. యూరికిస్ కాపో అను పూటకుళ్ళ పురుగు ఆకారంలో గొట్టంలో ఆకారం ఏర్పరచుకొని దానిలో నివసిస్తుంది. అంటే యు ఆకారంలో గొట్టాన్ని ఏర్పరచుకొని ఆ గొట్టంలో నివసిస్తుంది. సో ఈ గొట్టంలో 3 జీవులు సహభోక్తలుగా జీవిస్తాయి. అవి పాలినోవా అను పోలీసుల పురుగు, బఠానీ పీత మరియు గోబీ అనే చేప. ఈ సహభోక్తలు పూటకుళ్ళ పురుగులు తినగా మిగిలినటువంటి ఆహార పదార్థాలను గ్రహిస్తాయి. కానీ సహభోక్తలు యూరికిస్ పురుగులకు ఎలాంటి నష్టం కానీ లాభం కానీ చెయ్యవు. నెక్స్ట్ ఫైసేలియా చేప. రెండోది ఏంటి? ఫైసేలియా, తర్వాత చేపకు. ఫైసేలియా జీవికి చేపకు మధ్య ఉన్నటువంటి ఎటువంటి సంబంధం ఉంటుందో చూడండి. ఫైసేలియా అత్యంత విషపూరితమైనటువంటి జెల్లీ చేప. దాని యొక్క స్పర్శకాల సహాయంతో అన్ని రకాల చేపలను చంపే శక్తి ఉంటుంది. కానీ నోమియస్ అనే చిన్న చేప స్పర్శకాల మధ్య సహభోక్తలుగా ఉండి ఆవాసాన్ని, ఆహారాన్ని, రక్షణను పొందుతుంది. ఫైరాస్పర్ అను చేప సీ కుకుంబర్లో ఆవిష్కారంలో నివసిస్తూ ఆహార అన్వేషణకు తరచుగా వెలుపలికి వస్తుంది. కానీ సీ కుకుంబర్కు ఎలాంటి నష్టం కానీ లాభం కానీ చేయదు. సో ఫినోథీరియస్ అను బఠానీ పీత సముద్ర ఆల్చిపర్ ప్రవాహ కోరల్లో నివసిస్తూ రక్షణను మరియు ఆహారాన్ని పొందుతూ ఉంటుంది. ఎస్చెరిషియా కోలి అను బ్యాక్టీరియా మానవుని పేగులో ఉంటూ ఆ పేగులోని ఆహార పదార్థాలను గ్రహిస్తుంది. కానీ ఆతిథేయికి ఎలాంటి ఇబ్బందిని కలిగించదు. నెక్స్ట్ చూడండి, పారాసైటిజం. అంటే ఫస్ట్ మనకు మ్యూచువలిజం, కమెన్సిజం చదువుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే పారాసైటిజం, పరాన్నజీవనం. సో చూడండి, పరాన్నజీవనం అంటే పారాసైటిజం. సో వన్ బెనిఫిట్స్, అదర్ ఈజ్ హార్మ్డ్. అంటే ఒకటి లాభం పొందుతుంది, రెండోది నష్టం జరుగుతుంది. 2 వేరువేరు జాతి చెందిన జీవుల మధ్య గల ఒక రకమైన సహవాసంలో ఒక జీవి లాభం జరిగి రెండో జీవికి నష్టం కలిగించే జీవనాన్ని పరాన్నజీవనం అంటారు. లాభం పొందే భాగస్వామిని పరాన్నజీవి అని, నష్టపోయే జీవిని ఆతిథేయి అని పిలుస్తారు. పరాన్నజీవులు రకాలు. పరాన్నజీవులు ఆతిథేయ మీద ఆధారపడి విధంగా కింది రకాల వర్గాలను మనం చూస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, తాత్కాలిక పరాన్నజీవులు. కొన్ని రకాల కీటకాలు డింబక దశలో స్వేచ్ఛగా ఉండి ప్రౌఢ దశలో పరాన్న జీవితాన్ని గడుపుతాయి. తాత్కాలిక పరాన్నజీవులు. శాశ్వత పరాన్నజీవులు. జీవితకాలం అంతా కూడా పరాన్నజీవనం గడిపే పరాన్నజీవులను శాశ్వత పరాన్నజీవులు అంటారు. నెక్స్ట్ మూడోది ఏంటి? బాహ్య పరాన్నజీవులు. ఆతిథేయ శరీరానికి ఉపరితలంలో అంటే బయట శరీరం పైన ఉండేటువంటి నివసించేటువంటి పరాన్నజీవులు బాహ్య పరాన్నజీవులు అంటారు. ఉదాహరణకి జలగ కానీ, దోమ కానీ, నల్లి కానీ, పేలు కానీ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే బాహ్య పరాన్నజీవులు. నాలుగోది ఏంటి? అంతర్పరాన్నజీవులు. ఆతిథేయి శరీరం లోపల నివసించే పరాన్నజీవులను అంతర పరాన్నజీవులు అంటారు. ఉదాహరణకు ఆస్కారియస్ టీనియా. కణాంతస్థ పరాన్నజీవులు. ఆతిథేయ కణాల లోపల నివసించే పరాన్నజీవులను కణాంతస్థ పరాన్నజీవులు అని అంటారు. ఉదాహరణకు ట్రిపోనోజోమా, ప్లాస్మోడియము, మోనోసిస్టిస్ ఇవన్నీ కూడా మనకు చూస్తాం. నెక్స్ట్ కణాంతర పరాన్నజీవులు ఆతిథేయ యొక్క కణాల మధ్య నివసిస్తూ జీవనాలను నివసించే జీవులను ఏమంటారు? కణాంతర పరాన్నజీవులు అని అంటారు. ఉదాహరణకు ఆస్కారిస్, ఎంటమివా, హిస్టాలిటికా. నెక్స్ట్ అవికల్ప పరాన్నజీవులు. తప్పనిసరిగా ఆతిథేయ మీద ఆధారపడి జీవించే పరాన్నజీవులను అవికల్ప పరాన్నజీవులు అని అంటాం. ఆతిథేయని వదులుకొని స్వతంత్రంగా జీవించిన. ఉదాహరణకు ప్లాస్మోడియం వైవాక్స్, ఆస్కారిస్ లూబ్రికాయిడిస్. ఇంకోటి ఏంటి చూడండి, వైకల్పిక పరాన్నజీవులు. ఆతిథేయ అందుబాటులో లేనప్పటికీ స్వతంత్రంగా జీవించగలిగే పరాన్నజీవులను వైకల్పిక పరాన్నజీవులు అంటారు. ఉదాహరణకు మైకోబియం బ్యాక్టీరియా, ట్యూబెర్క్యులోసిస్. టీబీ అంటాం కదా, టీబీ అనేది ఒక రోగం మనకు మనుషులకు వస్తుంది. ఆ టీబీ అనే రోగం రావడానికి గల కారణం ఏంటంటే మైకోబ్యాక్టీరియా ట్యూబెర్క్యులోసిస్. నెక్స్ట్ అది పరాన్నజీవులు. ఒక పరాన్నజీవిలో మరొక పరాన్నజీవి జీవించడాన్ని అది పరాన్నజీవనం అని అంటారు. ఇలాంటి పరాన్నజీవులను అది పరాన్నజీవులు అని అంటారు. ఉదాహరణకు టోడ్ చేప మూత్రాశయంలో స్పీరోస్పోరా పాలిమార్ఫా అనే నీడోస్పోరా జీవి పరాన్నజీవనంగా జీవిస్తుంది. దీనిలో నోసిమా నోటిబిలిస్ అనే జీవి పరాన్నజీవిగా జీవిస్తుంది. వీటిలో నోసిమా నోటాబిలిస్ను అతి పరాన్నజీవిగా అంటారు. ఏకాతిథేయ పరాన్నజీవులు. జీవిత చక్రాన్ని ఒకే ఆతిథేయులు పూర్తి చేసుకునే జీవులను ఏకాతిథేయ పరాన్నజీవులు అంటారు. ఉదాహరణకి ఎంటరోబియస్. ద్వి ఆతిథేయ పరాన్నజీవులు ఏంటంటే మనం చూడండి, జీవిత చక్రాన్ని 2 ఆతిథేయులు పూర్తి చేసుకుని పరాన్నజీవులను ద్వి ఆతిథేయ పరాన్నజీవులు అంటారు. ఉదాహరణకు మలేరియా పరాన్నజీవి, ఫ్యాసియోలా హెపాటికా.
ఇప్పుడు చూడండి, హోస్ట్ ఆతిథేయి. పరాన్నజీవులకు ఆహారాన్ని, ఆవాసాన్ని కల్పించే జీవులను ఆతిథేయి అని అంటారు. ఈ పరాన్నజీవులు ఒకే ఆతిథేయంలో కానీ లేదా రెండు ఆతిథేయుల్లో కానీ తమ జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటాయి. పరాన్నజీవుల వలన ఆతిథేయి వ్యాధికి గురవుతుంది. ఆతిథేయ రకాలు. పరాన్నజీవులు జీవిత చక్రాన్ని పూర్తి చేసుకునే ఆధారంగా ఆతిథేయ రకాలను వర్గీకరించడం జరిగింది. ప్రాథమిక ఆతిథేయం. పరాన్నజీవి లైంగిక దశను జరుపుకునే ఆతిథేయిని ప్రాథమిక ఆతిథేయి అంటారు. దీనిని నిర్దిష్ట ఆతిథేయి అని కూడా అంటారు. ఉదాహరణకు టీనియా సోలియంకు మానవుడు నిర్దిష్ట ఆతిథేయి. ఎవరు? టీనియా సోలియంకు ప్రాథమిక ఆతిథేయి ఏంటంటే, టీనియా సోలియంకు ప్రాథమిక ఆతిథేయి లేదా నిర్దిష్ట ఆతిథేయి ఎవరు అంటే మానవుడు. ద్వితీయ ఆతిథేయి. సో తన జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుని పరాన్నజీవి అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకునే ఆతిథేయిని ద్వితీయ ఆతిథేయి అని అంటారు. దీన్ని మాధ్యమిక ఆతిథేయి అని కూడా చెప్తాం. ఉదాహరణకు టీనియా సోలియంకు పంది మాధ్యమిక ఆతిథేయి. ఆశ్రయ ఆతిథేయి. తరచుగా లభించే ఆతిథేయి దొరకనప్పుడు పరాన్నజీవులు ఆశ్రయ ఆతిథేయులకు జీవిస్తాయి. కానీ ఈ ఆతిథేయులో పరాన్నజీవి జీవిత చక్రాన్ని పూర్తి చేసుకోదు, కేవలం నిలువ ఉంటుంది. ఉదాహరణకు కోతి, కుందేలు. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే పరాన్న జీవనము. ఇలా మనము సింబాయిసిస్ సహభోజకత్వంలో మనకి ఏంటంటే మ్యూచువలిజం, కమెన్సిజం, పారాసైటిజం. మ్యూచువలిజం అంటే ఏంటి? రెండు జీవులు కూడా బోత్ స్పీసీస్ బెనిఫిట్. సో కమెన్సిజం అంటే ఏంటి? వన్ బెనిఫిట్, అదర్ ఈజ్ అన్ఎఫెక్టెడ్. ఓకే, నెక్స్ట్ పారాసైటిజం, వన్ బెనిఫిట్స్, అదర్ ఈజ్ హార్మ్ఫుల్. మ్యూచువలిజంకి ఎగ్జాంపుల్ ఏంటి? హ్యూమన్ అండ్ గట్ బ్యాక్టీరియా. కమెన్సిజం ఎగ్జాంపుల్ ఏంటి? క్యాటిల్, ఎర్గట్ అండ్ క్యాటిల్. పారాసైటిజం ఎగ్జాంపుల్ ఏంటి? టిక్స్ అండ్ డాగ్స్. ఇక్కడ స్క్రీన్లో చూస్తున్నారు కదా. ఇలా మనకు యానిమల్ అసోసియేషన్స్ అనే టాపిక్ ఈరోజు మనకు పూర్తయింది. థ్యాంక్ యూ.